హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేస్తున్నాను రెడీ రుబియాని రొయ్యలు ఇగురు అనమాట. గ్రేవీ లాగా చేస్తున్నాను. కొబ్బరి పాలు వేసి, అదే కొబ్బరి పాలు అంటే కొబ్బరి పాలు దొరకలేండి ఇక్కడ, కొబ్బరి పౌడరు దాంతో చేస్తున్నాను. దానికి సంబంధించిన సామాన్లు అండి రొయ్యలు అంటే మనం ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి పెట్టుకొని రెడీ చేసి ఉంచాను. దాని తర్వాత అందులో మళ్ళీ ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం వేసుకుంటాం కదా కారాలు. ఇక్కడ కారం తింటారు, రెడ్ కారం, అవి వాటికి సంబంధించినవి. పసుపు అంటే బారాత్ అంటారు అన్నమాట కత్తర్లోను. పసుపు కారం ధనియాల పొడి ఉప్పు మిరియాల పొడి ఫ్రెండ్స్. అందులో వేయడానికి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను, కొంచెం ఒక టమాటా వేస్తున్నాను. అంటే కొద్దిగా గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట వైట్ రైస్లోకి. ఇదిగోండి కొబ్బరి పాలు అంటాం కదా, కొబ్బరి పౌడరు, దానికి సంబంధించిన పౌడర్ అనమాట ఈ ప్యాకెట్. అందులో 2 స్పూన్లు ఏమో కొద్దిగా పెద్ద స్పూన్తో 2 స్పూన్లు పౌడర్ ఉంచాను రెడీగా, కానీ నీటిలో కలిపి వేయడానికి లాస్ట్లోను. ఓకే ఫ్రెండ్స్, తయారు చేసే విధానం చూపిస్తాను. సోయా లీఫ్ అంటారు దీన్ని. సోయా లీఫ్ కొంచెం వేసుకోవాలి. చేపల్లోనైనా బిర్యానీలోనైనా బాగుంటుంది, ఇక్కడ వాడతారనమాట. కొత్తిమీర అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను కదా, అందుకు సోయా లీఫ్ కొత్తిమీర ఈ 2 కూడా వేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత టమాటా పేస్ట్ కూడా వేయాలన్నమాట, కలర్కి వేయాలి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ వేసుకుంటారు అనమాట, టమాటాల కంటే ఎక్కువ వాడతారనమాట టమాటా పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చూడండి. కొత్తిమీర ఒక స్పూన్ కొత్తిమీర, కొంచెము సోయా లీఫ్, దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని వేసుకోవడానికి. కొంచెం ఆయిల్, ఇవ్వండి ఫ్రెండ్స్, నూనె వేసాం కదా, ఇవ్వండి పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. అది ఉల్లిపాయలు బాగా కలుపుకొని టమాటాలు వేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పచ్చిమిరపకాయలు గట్రా వేసుకోరు, కారం తినడానికి నచ్చరు, కారం తినరు. ఏ వండినా కొంచెం చప్పకుండా కానీ టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ టేస్ట్ ఇక్కడ మీరే ఉంటుంది కథల్లోనూ. ఒక 10 నిమిషాలు వేగిపోయాక అప్పుడు కారాలు వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటా పండు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయాక మూత పెట్టించాం కదా, కొద్దిగా బాగా వేగిపోయింది. వేగిపోయాక ఇప్పుడు కారాలు వేయాలి. ఇందాక చూపించాం కదండి ఆ కారాలు. టమాటా పేస్ట్ ఇందాక చికెన్ కదా, టమాటా పేస్ట్ కూడా వేసేయాలి. కలర్ బాగుంటుంది, తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ అన్ని కూరల్లో కూడా టమాటా పేస్ట్ వేస్తారనమాట.
మనం ఇక్కడ వచ్చిన టమాటాలతో చేసుకుంటాం. అవన్నీ వేసాక మనం ఇందాక వేపించుకున్నాం కదా రొయ్యలు, అవి కూడా వేసేస్తాను. అవి కూడా వేసేయాలి. వీటిలో కొంచెం తగినంత వాటర్ వేసుకొని ఇది బాగా ఉడికిపోయాక చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మూత పెట్టాక బాగా ఉడికాక అప్పుడు కోకోనట్ పౌడర్ కలిపి ఉంచుకున్నాం కదా, అది వేసుకుందాం. దించే ముందు వేసుకోవాలి. కూర అంతా ఉడికిపోయాక అప్పుడు లాస్ట్లో ఇంకొక 10 నిమిషాలు ఉడకాలి. ఉడికితే అప్పుడు ఇప్పుడు కోకోనట్ మిల్క్ కలుపుకుంటున్నాం కదండి, అది వేసుకుందాం. ఇదిగోండి కోకోనట్ మిల్క్ వేసాక హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మై ఛానల్ వెల్కమ్, మై లక్ష్మీ ఛానల్. మీరందరూ చూసి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రొయ్యలు కూర చెప్పాను కదా, రొయ్యలు గ్రేవీ కోకోనట్ మిల్క్ పౌడర్తో చేసింది. ఈరోజు చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, పూరీతో కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, మై ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ చేస్తేనే మేము మర్చిపోవద్దు. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, రొయ్యలు కూర వండాను, గ్రేవీ చేశాను అన్నాను కదా, అది టేస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సూపర్ 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 సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.